హాయ్ హలో వెల్కమ్ టు ఫోర్స్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఇప్పుడు మీ అందరికి నేను ఒక ప్రముఖ వ్యక్తి గురించి చెప్పబోతూ ఉన్నా. ఆయన దేశభక్తుడు, స్వామి భక్తుడు, అదే విధంగా ఆయన సనాతనిగా ప్రకటించుకున్న మహానుభావుడు. కానీ ఏం చెయ్యలేని ఒక సాధారణ మనిషి. ఈయన మన రాష్ట్రానికి కాదు దేశానికి మొత్తం డిప్యూటీ సీఎం అని ఆయన ఫీల్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే నిన్న ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మీడియా ముఖంగా. ఎవరైనా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, యాక్టివిస్టులు ఎవడన్నా ఉంటే అన్ని మూసుకొని ఉండాలి, ఎక్కువ మాట్లాడొద్దు. ఓకే సార్, మీరు చెప్పిన తర్వాత అలాగే చేస్తాం. మీరు చెప్పారంటే మాకు చాలా భయం సార్. ఇంకో విషయం కూడా చెప్పారు సార్, సెలబ్రిటీలు చాలా నోరు మూసుకొని ఉండాలా, లేదంటే బాగోదనే లోపు ఈ పక్క నుంచి కుక్కల సౌండ్ వినిపిస్తుంది, బార్కింగ్. ఆ కుక్కలాగా అరవకండి సోషల్ మీడియాలో అంటూ ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్దామా? పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్దామా? ఆ ఫ్లాష్ బ్యాక్ లో కుక్కల్లా అరిచిన ఒక వ్యక్తి గురించి ప్రజలంతా చూశారు. సుగాలి ప్రీతి అని అరిచిన ఒక వ్యక్తిని చూశారు. మద్యం ప్రేమికుల గుండెల పైన కొట్టావు జగన్ అని అరిచిన ఒక వ్యక్తిని చూశారు. ఆడపిల్లలకి అండగా ఉంటాను అని చెప్పిన వ్యక్తి చూశాను. నేనొస్తే ఫీజు రీయింబర్స్మెంట్ గురించి బాధపడకుండా చేస్తాను అని అరిసిన వ్యక్తిని చూశారు. నిఘా వర్గాల దగ్గర నుంచి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, 31,000 మందిని ఈ వాలంటీర్స్ తీసుకెళ్లారు అని అరిచిన వ్యక్తిని చూశారు. అదే వ్యక్తి 1,00,000కు పైగా వాలంటీర్స్ మహిళలు ఉన్నారమ్మా, నాది అన్నయ్య లాంటి మనసు, వాలంటరీ జాబులు చేసుకునే మహిళలకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటా అమ్మా అని చెప్పిన వ్యక్తిని చూశారు. సూపర్ 6 గురించి కేకలు పెట్టి అరిచినటువంటి వ్యక్తిని చూశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కటేంటి, అరుపులకు కేర్ ఆఫ్ అడ్రస్సే ద గ్రేట్ పవన్ కళ్యాణ్ అని చెప్పుకుంటూ ఉన్నారు. గతంలో ముస్లింస్ ని చూసి నేర్చుకోండి హిందూస్ అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు మీకు గుర్తున్నారా? రంజాన్ మాసంలో ముస్లిం సోదరుల గురించి మాట్లాడుతూ మీరేమన్నారండి? ఒకసారి వినండి. నేను భారతదేశం కోసం చనిపోవడానికి సంసిద్ధంగా ఉన్నాను, గుర్తుపెట్టుకోండి. నా ఇంటెన్సిటీ చాలా వైల్డ్గా ఉండదు. ముఖ్యంగా హిందువులందరికీ నేను చెప్తా ఉన్నాను, మీరు ముస్లింలను చూసి మీరు నేర్చుకోండి. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్ష వహిస్తున్న నా ముస్లిం సోదరులందరికీ నా హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు. గుళ్ళల్లో సంస్కృతాలు మంత్రాలు చదవకూడదంటారు, ముస్లింస్ ఆ మాట అంటున్నారా? ముస్లిం సోదరుల నుంచి హిందూ సోదరులు నేర్చుకోవాలన్నారు. ఓకే, మేము యాక్సెప్ట్ చేసాం, తప్పే ఉంది, మంచి ఎవరి దగ్గర ఉన్నా నేర్చుకుంటాం. ఆ తర్వాత తిరుమల తిరుపతి వ్యవహారంలో మీరేం చెప్పారండి? ఇటువంటి మత విద్వేషాలు రెచ్చగొట్టేది హిందూ నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసమే అని మాట్లాడారు. గుర్తుందా లేదా మీకు? లేకపోతే గుర్తు చేయాలా? ఎంతమంది విదేశాలకు వెళ్ళి గల్ఫ్కి వెళ్ళిన చాలా మంది అన్న మన దేశం బాగుంటుందని చెప్పింది ఎవరు? హిందువులు కాదు, ముస్లింలు చెప్పింది నాకు. అంటే ఈ దేశం అంత బలం ఇక్కడ, మన అన్నిటి దాటలు కాకపోతే మనం దీన్ని తప్పుగా తీసుకుంటాం మనం. ఎందుకంటే ఇది ఆడేది కొద్దిమంది రాజకీయ నాయకులు ఆడతారు, వాళ్ళు కూడా ఎక్కువ మంది ఆడేది కూడా హిందువులే, అది కూడా చెప్తున్నాను. అసలు ఇలాంటి గొడవలు పెట్టింది హిందూ నాయకులు తప్ప మిగతా నాయకులు చేయరు. అసలు రాదు వాళ్ళకి. ఇలా విడగొట్టి విభజించింది. ఇప్పుడు నిజంగా తిరుమలలో హిందూ ధర్మం రక్షించాలంటే దానికి ఏం చేయాలి? దానికి స్థానికంగా ఉండే ఎమ్మెల్యే కూర్చొని వీళ్ళు చేయకూడదు, లేదంటే అధికారులు ఉన్నారు, టీటీడీ అధికారులు చేయకూడదని చెప్తే సరిపోద్ది కదా. మీరే ఎంకరేజ్ చేసి మీకే గొడవ కావాలి, ఎందుకంటే మనకు ఓట్లు చేల్చాలి. ఇది చేస్తున్నది హిందూ నాయకులు ప్రేరణ లేకుండా, ప్రోద్బలం లేకుండా ఇవి జరగవు. కాకపోతే నేను వింటుంది చిన్నప్పటి నుంచి, సెక్యులరిజం అనే పేరుని నిజంగా ఇబ్బంది పెట్టి చేసింది హిందువులే చేశారు, మిగతా వాళ్ళు చేయలేదు. ఇది చాలా పెద్ద, నేను ఈరోజు మాట్లాడుతున్నానంటే చాలా మందికి ఇబ్బంది ఉంటుంది ఈరోజు, అది కూడా చెప్తున్నాను మీకు. కానీ ఒక సత్యాన్ని మాట్లాడటానికి నేను వెనకాడట్లా. కానీ సో కాల్డ్ రైట్ వింగ్ అని చెప్పుకునే ఒక వింగ్ ఉంది, వాళ్ళు కూడా ఈ విషయాలని మర్చిపోతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి దగ్గరికి వెళ్ళి జై హింద్, జై శ్రీరామ్ అనగానే వాచిపోయి ఉబ్బి తబ్బిపోయిపోతుంది. అది లోపల నుంచి వస్తుందా, బయట నుంచి వస్తుందా అన్న విషయం వాళ్ళకు కూడా అనవసరం. ఓకే, అది పక్కన పెట్టేద్దాం. కుక్కల్లా అరవకూడదు. కుక్కలు ఏం చేస్తాయంటే సార్, అరిచి 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 ఏం చేయకుండా మెదలకుండా కూర్చుంటాయి. నాకు చాలా మంది రాజకీయ నాయకులు అది చేస్తాం ఇది చేస్తాం అని అరిచి 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 చివరికి మెదలకుండా
కూర్చున్న వాళ్ళే కనిపిస్తున్నారు ఏంటి సార్ మరి దేశవ్యాప్తంగా? మళ్ళీ రాష్ట్రానికంటే చాలా మంది పీక్కొని చేస్తారు అనేది నా ఒపీనియన్. దేశవ్యాప్తంగా చెప్తున్నా. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను మోడీ చెప్పాడు. ఎప్పుడు ఇచ్చాడు సార్? 15 లక్షలు ప్రతి ఒక్కరి అకౌంట్ లో వేస్తా అన్నాడు. ఎప్పుడు వేసాడు సార్? నల్లధనాన్ని తిరిగి ఇండియాకి తీసుకొస్తా అన్నాడు. ఎప్పుడు ఇచ్చాడు సార్? బ్యాంకుల్లో ఉన్నటువంటి లోన్లు మొత్తం క్లియర్ చేసి సామాన్యులు చంపేయడం తప్పించి. సార్ మీరు అరుస్తున్నారు కుక్కలా మొరికిన వాళ్ళు మొత్తం రాజకీయ నాయకులే కానీ సామాన్యులు కాదు సార్. సామాన్యులు ఎప్పుడు అరిచినా కూడా వాళ్ళు కాజుతో అరుస్తున్నారు. రాజకీయ నాయకులే స్వప్రయోజనాల కోసం అరుస్తూ ఉన్నారు. రాజకీయ నాయకులే సార్ కుక్కలా అరుస్తూ ఉన్నారు. తెలుసా మీకు ఆ విషయం? సార్ ఇంకో విషయం మీకు చెప్పాలనుకున్నాను పవన్ కళ్యాణ్ సార్, మీరు రాష్ట్రానికి డిప్యూటీ సీఎం గానీ దేశానికి కాదని మీకు ఒకసారి గుర్తు చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మీరు రాష్ట్రంలో ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయలేరు, మీకు దేశ విషయాలు ఎందుకు సార్? నిన్నటికి నిన్న మీ పిఠాపురంలో దళితుల్ని వెలవేస్తూ ఎస్సీ ఎస్టీలను వెలవేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని మీరు ఎప్పుడన్నా మాట్లాడారా? సమర్థించారా? లేకపోతే అపోజ్ చేశారా? నీ కాన్స్టిట్యున్సీలో ఏం జరుగుతుందో వాటిపైన కనీసం జ్ఞానం లేని వాటి గురించి మాట్లాడలేని సోప్ కాల్డ్ డిప్యూటీ సీఎం గారు మీరు దేశంలో ఉన్న పరిస్థితుల గురించి అడ్రస్ చేస్తూ అందరినీ కుక్కలతో పోల్చడం అనేది కరెక్ట్ కాదేమో సార్. అరిచేది కుక్కలైతే అరిచి ఏం చేయని కుక్కలు కూడా చాలా ఉన్నాయి సార్. ఫర్ ఎగ్జాంపుల్ సార్ మనం ఒక విషయం మాట్లాడుకుందాం. సుగాలి ప్రీతి కేసును 100 రోజుల్లో సాల్వ్ చేస్తారని అరిచారు సార్. గతంలో ఏం చేశారు మీరు? ఏం చేయలేకపోయారు. తప్పిపోయిన 32,000 మంది ఆడపడుచులు తీసుకొస్తా అన్నారు. ఏం చేశారు? తీసుకొచ్చారా? లేదే. సీజ్ ద షిప్ అన్నారు. ఏం చేశారు? ఏం చేయలేదే. ఎందుకు సార్ అంతెందుకు? సింహాచలంలో టెంపుల్ గోడ కూలిపోయి రిటైనింగ్ వాల్ అని కట్టిన గోడ కూలిపోయి 8 మంది చచ్చిపోయి చాలా మంది హాస్పిటల్ పాలై ఇబ్బంది పడుతుంటే మీరు అక్కడికి రాకుండా దేవినేని ఉమా కొడుకు పెళ్లిలో సెల్ఫీలు దిగుతూ కనిపించారు చూడండి. అదయ్యా మీ సనాతన ధర్మం అంటే, అదయ్యా మీ చిత్తశుద్ధి అంటే, అదయ్యా మీకున్నటువంటి కమిట్మెంట్ టువర్డ్స్ ప్రజలు. మీరొచ్చి నీతులు చెప్పి మీరొచ్చి వార్నింగ్లు ఇస్తే అసలు మీకేం హక్కు ఉందని ప్రెస్ మీట్ పెట్టి వార్నింగ్లు ఇస్తున్నారు? మీరు దేశానికి డిప్యూటీ సీఎమ్మా? లేకపోతే మీకు ఏమైనా ప్రోటోకాల్ ప్రకారం ఇలా చేయాలని ఎవరైనా చెప్పారా? లేకపోతే ఇలా మాట్లాడు అనేసి నరేంద్ర మోడీ గారు ఏమైనా సోషల్ మీడియా ముఖంగా మిమ్మల్ని ఏమైనా ఆదేశించారా? మైకు దొరికితే చాలు నోటుకొచ్చినట్టు వాగేస్తారేంటి సార్ మీరు? నాకు అర్థం కాదు. కొద్ది కూడా ఆలోచించరా? ప్రజలకు అన్నీ తెలుసు. గతంలో మీరు చేసినవి తెలుసు, ఇప్పుడు మీరు చేస్తున్నవి తెలుసు. 34 కిలోమీటర్ల కోసం విమానాలు వాడే రేంజ్కి ఎదిగారు మీరు అన్న విషయం ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా? పచ్చిపోయిన లడ్డూలు అని ఊగిపోయిన మీరే చిన్న చాక్లెట్ ఇస్తే అండ్ దండాలు పెట్టుకుంటుంది ప్రజలు చూడలేదు అనుకున్నారా? సార్ మీరు సినిమాలో యాక్టింగ్ చేస్తే ప్రజలకు నచ్చుతుందేమో కానీ బయటకు వచ్చి నటిస్తారు చూడండి, ఊరకనే దొరికిపోతున్నారు సార్. మీరు ఈజీగా దొరికిపోతున్నారు. అనవసరంగా యాక్టింగ్ చేయకండి. పవన్ కళ్యాణ్ సార్ అరిచే కుక్కలు కర్రవ్వ అంటారు. అలా కొంతమంది అరిచి వాగ్దానాలు చేసి ఏమి చేయలేక వదిలేశారు. అదేవిధంగా కరిచే కుక్కలు అరవ్వు. అలా కొంతమంది ఏం మాట్లాడకుండా ప్రజలకు ఇవ్వాల్సిన సంక్షేమం మొత్తం ఇచ్చి నిలబడ్డ నాయకులు ఉన్నారు. మీకు తేడా తెలియట్లేదు ఇంకా. ఎందుకంటే అధికారం తలకెక్కి ఒక 34 కిలోమీటర్లకు హెలికాప్టర్లు వాడే స్థితికి వెళ్ళిపోయాం. మనం ఎలా తయారైందంటే, మనం ఉండేది హైదరాబాద్ లో, ఆంధ్రప్రదేశ్ రావాలి, రోజు అప్ అండ్ డౌన్ డైలీ సర్వీస్ లాగా బస్సుల్లో కాలేజ్ స్టూడెంట్స్ చేస్తారు డైలీ సర్వీస్. కొంతమంది ఉద్యోగులు కూడా చేస్తూ ఉంటారు. అలా మీరు డైలీ సర్వీస్ హైదరాబాద్ నుంచి మన ఆంధ్రాకి, ఆంధ్ర నుంచి హైదరాబాద్ కి డైలీ సర్వీస్ ఫ్లైట్ లో చేస్తున్న విషయం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియదు సార్. ఖర్చు తెలిస్తే ఎవరు అరుస్తున్నారు, ఎవరు పనులు చేస్తున్నారని ఇట్టే అర్థమైపోయింది. కనీసం రోడ్లు గుత్తలు పొడ్చడానికి డబ్బులు లేవు, కానీ హెలికాప్టర్లు వేసుకొని 34 కిలోమీటర్లు వెళ్ళడానికి డబ్బులు ఉన్నాయి. రోజు డైలీ సర్వీసు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ గన్నవరం ఎయిర్పోర్ట్ చేయడానికి, గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఈవినింగ్ మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి నిద్రపోయి మళ్ళీ పొద్దున్నే రావడానికి ఎంత డబ్బు ఖర్చు అవుతుందో ప్రజలకు తెలియట్లా.
ఇదంతా గవర్నమెంట్ సొమ్ము, ప్రజల డబ్బులతో మీరు రాజరికాలు వెలగబడుతున్నారు తెలియట్లేదు సార్. సార్ మీరు నేల విడిచి సాము చేయటం అంటారు తెలుసా? నేల ఇక్కడ ఉందనుకోండి, నేల ఇది ఇక్కడ కాదు నేను ఆకాశంలో చేస్తా అంటారు కొంతమంది. అట్లా ఉంది మీ వ్యవహారం. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, అరే మన రాష్ట్రంలో నానా గొడవలు ఉన్నాయిరా నాయన, సూపర్ 6లు ఇవ్వట్లేదురా నాయన, పథకాలు ఏమి ఇవ్వట్లేదు, చివరికి ఫీజులు కట్టకపోతే కాలేజ్ స్టూడెంట్స్ ని బయటకు గెంటేశారు ఎగ్జామ్స్ రాయకుండా, వాళ్ళేమో రోడ్ల మీదకి వచ్చేసి ఏడుస్తున్నారా అంటే, ఆ గోడ కూలిపోయి రిటైనింగ్ వాళ్ళని కట్టారు మోసపూరితంగా, దాని కింద పడి 8 మంది చనిపోయారా అంటే, మీ పిఠాపురంలో దళితుల్ని వెలివేశారు వెళ్ళి మాట్లాడాయా అంటే, నువ్వేమి చెయ్యకపోగా, నువ్వేం మాట్లాడకపోగా, నువ్వేం పేకకపోగా, ఇప్పుడు వచ్చి కుక్కలు అరిచినట్టు అరుస్తున్నాయి, బార్గింగ్ సౌండ్లు చేస్తున్నారు కదండి. అది తప్పు సార్, తప్పు. ఎందుకంటే మన దేశంలో జరిగాయి, మన రాష్ట్రంలో జరిగాయి మీకు పడతల్లా. మీకు కావాల్సింది మొత్తం రోహింగ్యాలు హిందువులపై దాడి చేస్తారు. రోహింగ్యాల గురించి నీకెందుకయ్యా? నీకెందుకు? నీ పిఠాపురంలో మురికివాడల్ని కరెక్ట్ చేసుకో. నీ పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు, మీ పార్టీ వాళ్ళు కుక్క కొట్టుడు కొడుతున్నారు, వాళ్ళని చూసుకో. మీ పిఠాపురంలో మానభంగాలు రేపులు జరుగుతుంది, దాన్ని చూడు. మీ పిఠాపురంలో దళితుల్ని వెలివేస్తున్నారు, దాన్ని చూసుకో. చేతగాదు మనకి. మన రోహింగ్యాల గురించి మాట్లాడాలి, మళ్ళీ బంగ్లాదేశీల గురించి మాట్లాడాలి. ఏం సార్ ఇది? రోహింగ్యాల గురించి మాట్లాడతారు, బంగ్లాదేశీల గురించి మాట్లాడతారు, మయన్మార్ గురించి మాట్లాడతారు, ఎన్ని మీకు అనవసరమైన టాపిక్లు తీసుకొచ్చి మాట్లాడతారు. మన దేశంలో జరుగుతున్నటువంటి మణిపూర్ లో జరుగుతున్న దారుణ మారణకాండ గురించి మాత్రం మాట్లాడరు. అసలు నీ ఇలాంటి ఫెయిల్యూర్ కాదు, అట్టర్ ఫ్లాప్ పొలిటీషియన్ ని ఆంధ్రప్రదేశ్ ఇప్పటి వరకు చూసిందో చూడలేదో అనేది అందరికి ఉన్న డౌట్. ఎందుకంటే ఒక్క విషయంలో కూడా మీ స్టాండ్ లో నిలబడలేదే. చెగువీరా అన్నారు, విప్లవ భావజాలు అన్నారు, అటు ఇటు పరిగెట్టారు, పెరియార్ భావజాలాలు అన్నారు. అక్కడ మమతా బెనర్జీ కాలు మొక్కుతారు, ఇక్కడ మోడీ కాలు మొక్కుతారు, అక్కడేమో చంద్రబాబు నాయుడు కాలు మొక్కుతారు. మళ్ళీ పర్వతం ఒకడికి తల వంచదు, సముద్రం ఒకడి కాళ్ళు దగ్గరికి వెళ్ళదు, ఏం డైలాగులు చెప్తారు. నైట్ అంతా చీకటి లాంతర పట్టుకుని రోడ్డు మీద వెళ్తున్నా చీకటి కళ్ళు కనిపించట్లేదు, ఏదో కొత్త స్టోరీలు అని చెప్తారు. అవన్నీ నాకొచ్చు, కావాలనే ఇలా వంకరగా చెప్తూ ఉన్నా. డైలాగులు చెప్పడం కాదు సార్, పని చేయాలా. మీరు పని చేయకుండా డైలాగులు చెప్తున్నారు. అది సినిమాల్లో వర్కౌట్ అవుతుంది కానీ రియల్ లైఫ్ లో వర్కౌట్ కాదు. దమ్ముంటే మణిపూర్ లో జరుగుతున్నటువంటి అల్లర్ల గురించి మాట్లాడు, దారుడు మార్గంగడ్డ గురించి మాట్లాడు. నీకెందుకయ్యా మయన్మార్ ఎందుకు, బంగ్లాదేశ్ ఎందుకు, ఇంకొక రోహింగ్యాల గురించి నీకెందుకయ్యా? నీ కడుక్కోలేకపోతున్నాము, మరి పక్కనోడిది కడగాలి. ఇన్ని తెలిసి నిన్నొచ్చి కుక్కల్లో అరవకండి. ఎవడ కుక్క ఇక్కడ అందరికి తెలుసు, వచ్చింది ఎవడో అందరికి తెలుసు. పాకిస్తాన్ పైన దాడి చేస్తుంటే ఎవరు కూడా దాన్ని కాదనలా. దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు హర్షించారు, దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు గర్వంగా ఇది పాకిస్తాన్ జరగాల్సిన శాస్తి అంటూ గర్వపడ్డారు. ఆర్మీ ఆఫీసర్స్ లేడీస్ అయినా కూడా గ్రేట్ అని పొగిడారు. హిందూ ముస్లిమ్స్ అని కొట్టుకొని చచ్చే మన మధ్యలో ఒక ముస్లిం ఆఫీసర్ కిరేషి పాకిస్తాన్ కి బుద్ధి చెప్పొస్తే గర్వంగా ఉన్నాను నేను. నీలాగా వీధుల్లో అరవట్లేదు సార్ ఎవరు, ప్రతి ఒక్కరు ఏదో పని చేస్తున్నారు. సో ఇప్పుడు ప్రజలకు ఒక క్లారిటీ వచ్చింది కదా, ఎవరు అరుస్తున్నారు ఎవరు అరవట్లేదు అనేది. నా ఒపీనియన్ అయితే ఒకటి, రేపు పొద్దున మన పిల్లలు స్కూల్లోకి వెళ్తే ఆ ముస్లిం చూసి ఇంకొక క్రిస్టియన్ చూసి ఈడ చిచి అనుకోకూడదు. ఎందుకంటే వాళ్ళు మనుషులే, ఎవడ మతం వాడిది, ఎవడ భావజాలం వాడిది, ఎవడ బ్రతుకు వాడిది. వాడి ప్లేట్లో అన్నం నువ్వు లాక్కొని తిరగలేవు, వాడు పెడితే తప్పించి. తప్పు కదా మత విద్వేషాలు రెచ్చగొడతాం. సో గతంలో పవన్ కళ్యాణ్ గారు హిందువులు ఉద్దేశించి తప్పుగా మాట్లాడినా, ముస్లిమ్స్ ఉద్దేశించి రీసెంట్ గా తప్పుగా మాట్లాడినా, క్రైస్తవులను ఉద్దేశించి మాట్లాడినా కూడా ఆయన విచక్షణ లేకుండా మాట్లాడినట్టే తప్ప దాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఎవరికీ లేదు. ఓవరాల్ గా అరిచే వాళ్ళు ఏమీ చేయరు, అరవని వాడు చేసి కూడా సైలెంట్ గా ఉంటాడు. అది ప్రస్తుతానికి ఉన్న నీతి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. వాస్తవాలను మీకు చేరవేయడంలో ప్రతినిత్యం మీతోనే. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.